సెప్టెంబర్ 2లోగా డిఎస్సి తుదికి రిలీజ్ చేయనున్నట్టు మనకు ఈ వార్త యొక్క సారాంశం. డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని సెప్టెంబర్ 2 నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది. ప్రాథమికీని వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులోగా తుదికి ఇవ్వాలని భావించారు. అలా వీలు కాకుంటే 1-2 రోజులు ఆలస్యం కావచ్చునని, మొత్తానికి సెప్టెంబర్ 2 నాటికి ఇస్తామని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టు విడుదల చేస్తారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. డిఈఓలు ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. సో అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకున్నారో వారు సెప్టెంబర్ 2 లోపట 2 వరకు మనకు వారి యొక్క నేషనల్ కానీ ఇంటర్నేషనల్ యొక్క పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ను ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేయాలని చెప్పేసి మనకు టీఎస్పీఎస్ అంటే మనకు పాఠశాల విద్యాశాఖ తెలిపినట్టు ఇందులో వేస్తుంది. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో కనుక అప్లై చేశారో తప్పనిసరిగా దయచేసి వారి యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆధారాలతో కూడిన పత్రాలను అప్లోడ్ చేయాలని పాఠశాల అంటే వెబ్సైట్ నుండే అప్లోడ్ చేయాలి అని చెప్పేసి తెలిపినట్టు ఇందులో వస్తుంది. సో ఏదైనా మనకు సెప్టెంబర్ 2లోగా డిఎస్సి తుదికి రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జనరల్ మెరిట్ లిస్టు కూడా ఈ యొక్క వార్తా సారాంశం తుదికి ఇవ్వాలని భావించారు. మొత్తానికి సెప్టెంబర్ నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులకు కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. డిఈఓలు ఈ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. సో ఇలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏదైనా సెప్టెంబర్ 2 పాట డిఎస్సి తుదికి వస్తుంది. జనరల్ మెరిట్ లిస్ట్ కూడా మనకు వస్తున్నట్టు ఈ వార్త యొక్క సారాంశం. అదేవిధంగా 1:3 రేషియో లోపల ఉన్న ఏవైతే లిస్టులు ఉంటాయో లిస్ట్ కలెక్టర్స్ పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళి మనకి ఏంటంటే 1:3 లోపల ఎవరైతే ఉంటారో ఆ లిస్టులకు సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు డేట్స్ ఉంటాయి, ముందే తెలుపుతారు. ఏ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారో కూడా అందులో ఇన్ఫర్మేషన్ అనేది క్యాండిడేట్స్కి పంపిస్తారు. తర్వాత మనకు మామూలు వెబ్సైట్లో కూడా ఉంచుతారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.